विधायक विवेकानंद ने कई गरीब लोगों का स्वास्थ्य सुनिश्चित करने वाले महान नेता के तौर पर वाईएस राजशेखर रेड्डी की तारीफ की। वाईएसआर जयंती के अवसर पर कुतुबुल्लापुर निर्वाचन क्षेत्र में जयंती समारोह आयोजित किया गया। वाईएसआर संघ के तत्वावधान में निजामपेट नगर पालिका के प्रगति नगर में वाईएसआर जयंती समारोह आयोजित किया गया। इस मौके पर विधायक विवेकानंद ने वाईएसआर की कांस्य प्रतिमा का अनावरण किया। इस कार्यक्रम में डिप्टी मेयर धनराज नगर सेवकों ने भाग लिया। వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా కలిసికట్టుగా ఉండి గెలుపుకి మీరందరూ కూడా ఎంతో కృషి చేశారు। అంతేకాకుండా ఇక్కడ ప్రగతి నగర్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా కలిసి అన్న మేమందరం కూడా టిఆర్ఎస్ పార్టీ ఎంబడే ఉన్నాం, వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని ఖచ్చితంగా స్థాపించుకోవాలనుకుంటున్నామంటూ తప్పకుండా మీరందరూ గెలిపిస్తున్న ఎమ్మెల్యేగా నా బాధ్యత అని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసి ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం వచ్చాం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఇదే కలిసికట్టుగా ఉండి ఇదే సోదర భావంతో ఉండి మన ప్రాంత అభివృద్ధి కోసానికి మన హైదరాబాద్ నగరం ముందుకు వెళ్ళడానికి మన తెలంగాణ కూడా భారతదేశంలోనే అగ్రగామి ఉండడానికి మనందరూ కూడా కలిసికట్టుగా ఉండి పనిచేస్తున్నటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి తప్పకుండా ఈ యొక్క అభివృద్ధికి సంక్షేమానికి పునాదులు గట్టిగా వేసి ముందుకు వెళ్దామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చేసినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। జై హింద్, జై తెలంగాణ। टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने कहा है कि वाईएसआर ने विकास और कल्याण के मामले में देश के लिए एक मिसाल कायम की है। तेलंगाना कांग्रेस ने आंध्र प्रदेश के पूर्व सीएम वाईएसआर जयंती के अवसर पर पंजागुट्टा में वाईएसआर की प्रतिमा पर पुष्पमाला अर्पित कर श्रद्धांजलि दी। इस अवसर पर टीपीसीसी प्रमुख ने कहा है कि वाईएस द्वारा शुरू की गई जल परियोजनाएं देश के लिए मिसाल बन गई है। उन्होंने याद किया है कि वाईएसआर कहा करते थे कि उनका लक्ष्य राहुल गांधी को देश का प्रधानमंत्री बनाना रहा है। वाईएसआर के विचारों के अनुसार उन्होंने स्पष्ट किया कि राहुल को प्रधानमंत्री बनाने तक प्रयास जारी रखना चाहिए। इस अवसर पर रेवंत रेड्डी ने सीएम केसीआर से पीवी एनटीआर मर्री चन्ना रेड्डी के आदर्शों पर हैदराबाद में वाईएस स्मृति वन बनाने की अपील की है। ఖ్యాతి పొందారన్నారు। రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమని వైఎస్ చివరిగా చెప్పారన్నారు। ఆంధ్రప్రదేశ్ నాడు దేశంలోనే అభివృద్ధి పదం వైపు సంక్షేమ పదం వైపు మొదటి స్థానంలో నిలబెట్టిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి వారు మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం। ఇక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడమే నా లక్ష్యం, ఆ దిశగా అన్ని రకాలుగా తన వంతు ప్రయత్నాలను చేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది। 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది। సోనియా గాంధీ గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మృతివనాన్ని నిర్మించే బాధ్యత శాశ్వతంగా వారి యొక్క గుర్తింపు, వారి యొక్క గౌరవం నిలబెట్టే విధంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని తెలియజేస్తూ ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి మార్గం, ఆయన ఆలోచన విధానమే ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అని చెప్పి, ఈ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి అని చెప్పి, అదే ఈ రాష్ట్రాన్ని కాపాడుతుందనేటువంటి ఆలోచనతో ఆయన ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వమే కాదు ప్రతి కార్యకర్త, అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆయన మార్గంలో నడవాలని చెప్పి ఆలోచన చేస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం। ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక। काकतीय वंशज कमल भंज हैदराबाद पहुंचे। कमल भंज से भाजपा नेता इटेला राजेंद्र ने शिष्टाचार से मुलाकात की। उनके साथ वेणुगोपाल रेड्डी भी मौजूद थे। काकतीय वंशज कमल भंज मुख्य अतिथि के रूप में ओरुगल्लू उत्सव में भाग लेने के लिए तेलंगाना आए थे। इस दौरान उनके साथ तेलंगाना इतिहास और वर्तमान राजनीति पर चर्चा की गई।
छावनी बोर्ड के पूर्व उपाध्यक्ष सदा केशव रेड्डी ने रसूलपुरा और गन बाजार क्षेत्र का दौरा किया। उन्होंने नागरिक आपूर्ति अधिकारियों द्वारा किए गए गृह सर्वेक्षण में भाग लिया। अधिकारियों ने सर्वेक्षण कर सही उम्मीदवारों की पहचान की है। कुछ लोगों के पास पुराने राशन कार्ड है, लेकिन तकनीकी खामियों को चलते ऑनलाइन में एक्टिव नहीं है। अधिकारी एएसओ चामुंडेश्वरी क्षेत्र निरीक्षक विष्णु किरण प्रसाद, जब्बार, अशोक गौड़, मणिकंठा, किशन और बानो दौरे में शामिल थे। कापरा नगर पालिका के जम्मी गड्ढा में अमानवीय घटना हुई। टिफिन सेंटर के मालिक ने अपने यहां काम करने वाले युवक को गुलाम बना लिया, उससे कड़ी मेहनत करवाई, उसके साथ कठोरता से व्यवहार किया। पीड़ित युवक ने अपने दोस्तों की सहायता से रचाकोंडा कमिश्नरेट में शिकायत की, तब कहीं जाकर मामला उजागर हुआ। पवन कुमार उर्फ भीम अनिल नाम का गरीब युवक टिफिन सेंटर में काम कर रहा था। पिता के बिना जिंदगी बिता रहा युवक जम्मी गड्ढा के टिफिन सेंटर में गुलाम की तरह काम कर रहा था। उस होटल में काम करने वाला पवन नौकर की बजाय गुलाम की तरह काम करते हुए नरक यातना झेल रहा था। उसे बेदर्दी से पीटा जाता रहा। काम में देरी का कारण दोहराया जाता था। शहर में और 2 वेस्ट मैनेजमेंट प्लांट बनाने की कार्रवाई की जा रही है। सिकंदराबाद और चारमीनार जोन में प्लांट लगाने के लिए एजेंसी आगे आई है। जीएचएमसी जल्द ही चयनित एजेंसी के साथ समझौता करेगा। पुराने मकानों, भवनों व अन्य सीमेंट कंक्रीट ढांचों को तोड़कर मलबा नालियों, तालाबों, खुले स्थानों और सड़कों के किनारे फेंका जा रहा है। यह शहर की सुंदरता को खराब करने के साथ ही तालाबों और नालियों पर अवैध कब्जे का कारण भी बनता जा रहा है। इसे रोकने के लिए जीएचएमसी ने निर्माण क्षेत्र का मलबा हटाने और प्रबंधन पर ध्यान दिया है। हर रोज शहर में 500 मीट्रिक टन कचरा जमा होता है। इसे शहर के पश्चिम में जीडी मेटला और पूर्व में फातुल्लागुड़ा में बने प्लांट पर जमा किया जाता है, जबकि उत्तर और दक्षिण में और 2 प्लांट बनाने को लेकर कार्रवाई की जा रही है। दोनों प्लांट एक ही एजेंसी को दिए गए हैं। एजेंसी रॉकी को जमीन उपलब्ध कराते हुए प्लांट बनाने की जिम्मेदारी सौंपी। कचरा जमा करने और ढुलाई के लिए नागरिकों द्वारा प्रति टन 350 रुपए दिए जाएंगे। वहीं 342 रुपए जीएचएमसी प्रतिबंध के लिए शुल्क का भुगतान किया जाएगा, जबकि 20 लाख टन से अधिक कचरा पहले ही जमा करने पर कुछ अधिकारी और निजी एजेंसियां 95% तक अनक्लेम्ड दिखाकर लूट खसोट कर रहे हैं। नया प्रस्ताव पुराने से अलग है। इस प्रस्ताव में यह निर्धारित किया गया है कि संस्था के लिए जगह उपलब्ध कराई जाए और यह शहर से 10 किलोमीटर दूरी हो। यह कहा गया है कि ढुलाई शुल्क नागरिकों से लिया जाना चाहिए और प्रबंधन शुल्क का भुगतान केवल वार्षिक रूप से किया जाएगा। इसके बाद ईंट, बालू, बजरी, पेवर, ब्लॉक और कचरे के रिसाइकलिंग से बनी अन्य सामग्री से आय प्राप्त करना नियमों में शामिल किया गया है। हालांकि सिकंदराबाद और चारमीनार में 2 प्लांट बनाने का ठेका एक ही एजेंसी को दिया गया है। समझौते के 1 साल के भीतर प्लांट बनाना होगा। जीएचएमसी प्रतिबंधित प्लास्टिक के उपयोग को रोकने हेतु प्रतिबद्ध है। हालांकि प्लास्टिक हवा, पानी और मिट्टी को प्रदूषित करता है, साथ ही पर्यावरण और आने वाली पीढ़ियों के लिए हानिकारक है। सिंगल यूज प्लास्टिक वस्तुओं पर प्रतिबंध लगाया गया है। जीएचएमसी में तत्काल प्रभाव से पाबंदियां लागू हो गई है। आयुक्त लोकेश कुमार ने हाल ही में सभी सर्कल कार्यालयों को आदेश जारी किया है। शहर के 30 सर्कलों के उपायुक्तों के अधीन टास्क फोर्स की टीमें नियुक्त की गई है। ये टीमें फील्ड निरीक्षण करने और प्रतिबंध लागू करने के लिए जिम्मेदार होंगी। केंद्रीय कार्यालय ने स्पष्ट किया है कि जीएचएमसी कंट्रोल रूम में 040-2111-1111 नंबर पर कॉल कर शिकायतों की जा सकती है। केंद्रीय कार्यालय ने स्पष्ट किया है कि जीएचएमसी कंट्रोल रूम में 040-2111-1111 नंबर पर कॉल कर शिकायतों की जा सकती है।
जबकि स्थानीय प्रशासन को अलर्ट कर तत्काल कार्रवाई के निर्देश दिए जाएंगे। पाबंदी लगी वस्तुओं में प्लास्टिक के स्ट्रॉ से बने ईयरबड्स, गुब्बारों में इस्तेमाल होने वाले प्लास्टिक के स्ट्रॉ, प्लास्टिक बैग, कैंडी स्टिक, आइसक्रीम स्टिक्स, सजावट के लिए इस्तेमाल होने वाले थर्माकोल, प्लास्टिक के कटोरे, कप, ग्लास, प्लास्टिक चाकू, पोर्क चम्मच, स्ट्रॉ, ट्रे, नागरिकों को कैंडी बॉक्स, निमंत्रण, सिगरेट पैकेट पैकिंग, प्लास्टिक या पीवीसी बैनर 100 माइक्रोन से कम मोटे आदि शामिल है। इनका इस्तेमाल बंद करने की सलाह दी गई है। जीएचएमसी ने कहा है कि इसका इस्तेमाल करने, बनाने और बेचने वालों पर जुर्माना लगाने के साथ मामले दर्ज किए जाएंगे। शहर में अत्यावश्यक काम आने वाले और एक दिन रुकने वालों के लिए एमजीबीएस में आवास की सुविधा उपलब्ध कराई गई है। यह सुविधा कोरोना के दौरान हटा दी गई थी। रंगारेड्डी टीएसआरटीसी क्षेत्र प्रबंधक सोलमन ने कहा है कि एमजीबीएस ऊपरी मंजिल पर शुल्क भुगतान के आधार पर हो सकता है। उन्होंने कहा है कि निजी व्यक्तियों को प्रबंधन सौंप दिया गया है और आरटीसी की नियमित निगरानी रखेगी। वर्तमान में 50 एसी टूर टियर बेड, 50 एसी सिंगल टियर बेड और 90 नॉन एसी बेड उपलब्ध है। 3 कमरे हैं जहां यात्री बैठ सकते हैं और आराम कर सकते हैं। एसी रेस्ट रूम में 50 लोगों के बैठने के लिए रिक्लाइनिंग कुर्सियों की व्यवस्था की गई है। प्रबंधन के मुताबिक 2 नॉन एसी कमरों में 100 लोग सो सकते हैं। पुराना बस्ती के चंद्रायन गुट्टा पुलिस स्टेशन अंतर्गत इस्माइल नगर के बंडलागुड़ा में अग्नि दुर्घटना हुई। परिजनों ने बताया कि घर में शॉर्ट सर्किट से आग लग गई। घटना की जानकारी फायर ब्रिगेड को दी गई। इस पर चंद्रायन गुट्टा पुलिस और मुगलपुरा फायर ब्रिगेड ने मौके पर पहुंचकर आग पर काबू पाया। भाग्यनगर में लगातार रिमझिम जारी है। अलस सुबह से बूंदाबांदी हो रही है। छिटपुट बारिश के चलते सुबह ऑफिस व स्कूल का जाने का समय शहर वासियों को परेशानियों का सामना करना पड़ रहा है। दूसरी ओर दक्षिण पश्चिम मानसून राज्य में एक्टिव होकर आगे बढ़ रहे हैं। हैदराबाद मौसम विभाग ने कहा है कि राज्य में 3 दिनों तक मूसलाधार बारिश होगी। भाग्यनगर के लिए भी येलो अलर्ट जारी किया गया है। పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనము మనకి వాయువు దాని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే ఎత్తున చూసుకున్నట్లయితే ఇది దక్షిణ నైరుతి దిశగా వంపు కలిగి ఉండటం, అట్లాగే మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో అది జైసల్మార్ నుండి కళింగపట్నం వరకు, ఈ ఉపరితల ఆవర్తనం వరకు కూడా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఒక వీషియస్ జోన్ ఒకటి మనకి 19 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వరకు కూడా కొనసాగుతుంది. రానున్న 2 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వీటి యొక్క ప్రభావం వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల ఉండి, కొన్ని చోట్ల భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి నుండి అత్యంత భారీ వర్షాలు, అంటే ఒక్కొక్కప్పుడు 7 నుంచి 12 కన్నా ఎక్కువగా కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు రాత్రికి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటలో అత్యధిక భారీ వర్షం, అతి భారీ వర్షం మిగతా జిల్లాలైనటువంటి కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. दिवंगत मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी की आज 73 जयंती मनाई जा रही है। इस अवसर पर आंध्र प्रदेश मुख्यमंत्री वाईएस जगन, भारतीय वाईएसआरटीपी अध्यक्ष शर्मिला विजयम्मा, शर्मिला की बेटी, बेटे और परिवार के अन्य सदस्यों द्वारा इडुपुला पाया में वाईएस समाधि पर श्रद्धांजलि अर्पित की गई।
धर्म गुरुओं ने समाधि के निकट विशेष प्रार्थना की। वहीं राज्य स्तर पर YSRPC नेताओं ने YS की जयंती पर श्रद्धांजलि अर्पित की। इसके अलावा धार्मिक नेताओं ने कब्र पर विशेष पूजा अर्चना की। दूसरी ओर राज्य भर में YCP रैंकों ने YS जयंती को श्रद्धांजलि दी। YCP नेताओं और कार्यकर्ताओं ने कई सेवा कार्यक्रम आयोजित किए। YSR का जन्म 8 जुलाई 1949 में कडप्पा जिले के जम्मला मड़गू में हुआ था। मेडिकल की पढ़ाई करने वाले YS ने केवल 1 रुपए में गरीब लोगों का इलाज किया और 1 रुपए के डॉक्टर के रूप में लोगों के दिलों में विशेष जगह बना ली। उन्होंने 1978 में राजनीति में कदम रखा। उन्होंने एक अपरिचिता नेता के रूप में अपना राजनीतिक करियर शुरू किया। YSR ने अपना पूरा जीवन कांग्रेस पार्टी के लिए समर्पित कर दिया। उस पार्टी में कई पदों पर जिम्मेदारियां बखूबी निभाई। उन्होंने 2 बार आंध्र प्रदेश के मुख्यमंत्री के रूप में कार्य किया। 2 सितंबर 2009 को एक हेलीकॉप्टर दुर्घटना में उनकी मृत्यु हो गई। 2009 నుంచి ఈ రోజు వరకు అంటే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో మన బాటలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్ని ముందున్నా కూడా మన మీద ఎన్ని రాళ్ళుకైనా పడినా కూడా ఎవరు కూడా పగబట్టినా కూడా ఎన్ని వ్యవస్థలు మన మీద కత్తి గట్టినా కూడా ఎన్ని నిందలు వేసినా కూడా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆ కట్టుకథలకు విలువ లేదు. నా గుండె బెదరలేదు. నా సంకల్పం చెదరలేదు. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం ఏనాడు కూడా నా చెయ్యి కూడా విడవలేదు.